త్రివిధ దళాలే కాదు ఇస్రో కూడా దేశ రక్షణకు సై అంటోంది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇస్రో చేసిన ప్రయోగం ఆ దేశానికి వణుకు పుట్టిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలో తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భూమికి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న రెండు భారతీయ ఉపగ్రహాల మధ్య అత్యంత క్లిష్టమైన స్పేస్ డాగ్ ఫైట్ తరహా విన్యాసాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. సాధారణంగా డాగ్ ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం. ఉపగ్రహాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా కదులుతాయి, వేగంగా వెళుతూ విన్యాసాలు చేస్తాయి. గగనతలంలో ఫైటర్ జట్లు పోరాటంలో పాల్గొన్నట్లుగానే అంతరిక్షంలో ఉపగ్రహాలు కూడా పోరాటంలో పాల్గొంటాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో అంతరిక్ష యుద్ధాలు జరగలేదు. భవిష్యత్తులో యుద్ధాలు అన్నీ అంతరిక్షంలోనే అన్న భయాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అంతరిక్షంలో యుద్ధం జరిగితే శత్రుదేశ ఉపగ్రహాలపై దాడి చేస్తాయి. అయితే మన ఉపగ్రహాలను రక్షించుకోవడం వంటి వాటిని సాధన చేసేందుకు ఇస్రో తాజాగా శాటిలైట్ డాగ్ ఫైట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేసింది. అంతరిక్షంలో మన దేశ శక్తిని చాటింది. ఇస్రో ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. అంతరిక్ష డాగ్ ఫైట్లో ఫైటర్ జట్లు పాల్గొనవు. అంతరిక్ష డాగ్ ఫైట్లో ఉపగ్రహాలే పాల్గొంటాయి. అంటే ఉపగ్రహం వర్సెస్ ఉపగ్రహం ఫైట్ అన్నమాట. ఇందులో భాగంగా శత్రుదేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి, వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇస్రో ప్రయత్నం ప్రస్తుతం స్పేడెక్స్ మిషన్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చేజర్, టార్గెట్ అనే శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళుతుంటాయి. అంటే కమర్షియల్ ప్యాసింజర్ జట్ల కంటే 28 రెట్లు వేగంగా వెళుతాయి. ఇప్పటికే ఇస్రో 2 సార్లు డాకింగ్, అన్డాకింగ్ పూర్తి చేసింది. గత నెల 21న ఒక శాటిలైట్ నుంచి మరో శాటిలైట్కు విద్యుత్తును బదిలీ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా హీటర్ ఎలిమెంట్ పనిచేసేలా చేశారు. ఈ ప్రయోగాల అనంతరం శాటిలైట్లలో సుమారు 50% ఇంధనం మిగిలిపోయింది. చైనా స్పేస్ డాగ్ ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్ కూడా ఇటువంటి విజయమే సాధించడం గమనార్హం. స్పేడెక్స్ మిషన్తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి. ఇప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. పాకిస్తాన్కు భారత్ నట్లు బిగిస్తోంది. ఒక్కో యాక్షన్ ప్లాన్తో పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. పాక్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. గెలవాలంటే యుద్ధమే చేయాలా, రక్తమే పారాలా, సైనికుల ప్రాణాలే పోవాలా, అవేం లేకుండా పాకిస్తాన్ కొమ్ములు విరుస్తోంది భారత్. ఎక్కడ కొడితే పాక్ చతికిల పడుతోంది, అక్కడే గురి చూసి కొడుతోంది భారత్. పాక్పై సైలెంట్గా జల ఖడ్గాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో బాగ్లిహార్ డ్యాం నుంచి చీనాబ్ నదీ జలాల విడుదలను నిలిపివేసింది. జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాం నుంచి కూడా నీటి విడుదలను ఆపేయాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపుగా 3 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ NHPC చూసుకుంటోంది. మరోవైపు సింధు నదిపై నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని భారత్ యోచిస్తోంది. ఇప్పటికిప్పుడు పాక్కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యే మాత్రం భవిష్యత్తులో పాక్కు చుక్క నీళ్లు కూడా భారత్ నుంచి వెళ్లదు. ప్రధానంగా బాగ్లిహార్ డ్యాంపై ఇరు దేశాల మధ్య మొదటి నుంచి వివాదం ఉంది. దీని పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని కూడా పాక్ గతంలో కోరింది. జీలం నదికి ఉపనదైన నీలం నదిపై కిషన్ గంగా డ్యాం నిర్మించారు. ఈ 3 నదులు పాక్కు జీవనాడి వంటివి. సాగునీటికే కాదు, తాగునీటికి కూడా ఇవే ఆధారం. దీంతో ఇప్పుడు భారత్ చర్యలతో ఆ దేశం విలవెల్లాడుతోంది. భారత్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాక్ మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. భారత్పై అణుదాడి చేస్తామని బెదిరిస్తున్నారు. పాక్కు ప్రవహించే నదులపై ఇండియా ఎలాంటి కట్టడాలు కట్టినా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శనివారం హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 6 డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్కు నీటి కరువు తప్పదు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటి.
పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ డ్యాంను సీనాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఇక పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్కోట్ వద్దకు వచ్చేసరికి చీనాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కిష్మీర్ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇలా తరచూ నిర్ణయాలు తీసుకుంటూ పాక్కు భారత్ చుక్కలు చూపిస్తోంది.